జూబ్లీహిల్స్ బైపోల్ పై V6 వెలుగు సర్వే చేసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని V6 వెలుగు సర్వే చెప్పింది. కాంగ్రెస్ కు 50 నుంచి 55% ఓట్లు పోలవుతాయని చెప్పింది. బీఆర్ఎస్ కు 40 నుంచి 45% పోలవుతాయని చెప్పింది. బీజేపీకి కేవలం 7 నుంచి 8% ఓట్లే వస్తాయని చెప్పింది. సర్వేను V6 వెలుగు పకడ్బందీగా నిర్వహించింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ఆల్మోస్ట్ నెక్ ఆన్ నెక్ ఇద్దరి మధ్య పోటీ జరిగినట్లు క్లియర్ గా అర్థమవుతుంది మనకి. ఆల్మోస్ట్ బీజేపీ పెద్దగా ఏమీ రేస్ లో లేనట్లే కనిపిస్తోంది. ఏంటి ఇన్డెప్త్ అనాలిసిస్ ఏంటి? సౌజన్య, గుడ్ ఈవినింగ్. బీహార్ ఎన్నికల సంబంధించి ఉత్కంఠ ఉందో లేదో కానీ తెలంగాణ, హైదరాబాద్, ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ మీద తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొంటుంది. ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీడియా ఏజెన్సీస్ కావచ్చు, చాలా సీరియస్గా ఇగర్గా సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి, సర్వే సంస్థలు ఏం జోస్యం చెబుతున్నాయి అన్నది కొంత ఆసక్తిగా తిలకించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందాక మనం చూసినాం V6 వెలుగు టీం ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా టీం అంతా గ్రౌండ్లోనే ఉంది. చాలా పకడ్బందీగా అటు V6 టీం, అదేవిధంగా వెలుగు టీం సంయుక్తంగా నిర్వహించిన సర్వే అంశాలకి మిగిలిన సర్వే సంస్థల అంశాలకు పోల్చితే చాలా దగ్గరగా, దాదాపుగా ఇంచుమించుగా అలాగనే వస్తున్నాయి. అంటే V6 కాంగ్రెస్కి 50 to 55% ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ 40 నుంచి 45 ఇచ్చింది. బీజేపీ 7 నుంచి 8%. ఏ సర్వే సంస్థ కూడా భారతీయ జనతా పార్టీకి 7-8 ఎవరు కూడా ఎక్కువ ఎడ్జ్గా ఇవ్వడం లేదు. అంటే గ్రౌండ్లో ఉన్న రియాలిటీ V6 వెలుగు ఎట్లయితే అక్యురేట్ సర్వే రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసిందో మిగిలిన సర్వే సంస్థలు కూడా అదే తరహాలో వస్తున్నాయి. నా దగ్గర దాదాపు 15 సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆయా సంస్థలు వారి ఒక్కొక్కరు 17 పేజీలు, ఒక్కొక్కరు 14 పేజీలు, డివిజన్ల వారీగా, తర్వాత క్యాస్ట్ వారీగా రకరకాల అంశాలు కొంత సర్వే చేసే ప్రయత్నం చేశారు. నా దగ్గర ఒక స్మార్ట్ పోల్ అనే సర్వే సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఉంది. వీళ్ళు 17 పేజీల్లో మొత్తం అంతా కూర్పు ఇచ్చారు. షేక్పేట ఎట్లా ఉంది, ఎర్రగడ్డ ఎట్లా ఉంది, బోరబండ ఎట్లా ఉంది, అదేవిధంగా ఆ డివిజన్లో ఎట్లా ఉందన్నది. అంటే ఓవరాల్గా చూస్తే వీళ్ళు బీఆర్ఎస్కి 42% ఇచ్చినారు, కాంగ్రెస్కి 48.2 ఇచ్చినారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 6% వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. బీజేపీకి మాత్రం ఈ సంస్థ 7.6% మాత్రమే ఇచ్చింది. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, స్మార్ట్ పోల్ అనే సంస్థ కాంగ్రెస్కి 48.2, బీఆర్ఎస్కి 42.1. అంటే రెండు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య 6 వేరియేషన్ అయితే మనం చూస్తున్నాం. దీనిలో ఉమెన్ ఎంతమంది ఉన్నారు, తర్వాత యూత్ ఎంతమంది ఉన్నారు, మైనార్టీ ముస్లిం అంటే లేడీస్ ఎంతమంది ఉన్నారు, ఇన్ డీటెయిల్గా కూడా కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మరొక సంస్థ చాణక్య స్ట్రాటజీస్ కూడా 46% కాంగ్రెస్కి ఇచ్చింది, 43% బీఆర్ఎస్కి ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి కేవలం 6% మాత్రమే ఇచ్చింది. అంటే చాణక్య స్ట్రాటజీస్లో కూడా 43, 46 అంటే దాదాపు 3% వేరియేషన్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక హెచ్ఎంఆర్ అనే సంస్థ కూడా కాంగ్రెస్కి 48% ఇచ్చింది, బీఆర్ఎస్కి 43% ఇచ్చింది. అంటే 48, 43 అంటే ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్లో ఆ సర్వే సంస్థ ఆ గెలుపు మీద కొంత అంచనాలు వేసింది. బీజేపీకి మాత్రం ఇదే సంస్థ 5.84. అంటే ఏ సర్వే సంస్థ కూడా బీజేపీకి 5 లేదా 6, 7% మించి ఓట్లు రావడం లేదని అంచనా వేస్తున్నాయి సౌజన్య. ఇకపోతే మరొకటి ఆత్మసాక్షి మూర్తి గ్రూపు వీరు కూడా చేసినారు. బీఆర్ఎస్కి 44% ఇచ్చినారు, కాంగ్రెస్కి 46.5% ఇచ్చినారు, బీజేపీకి ఏమో 6.5% ఇచ్చినారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 2.5 to 3% వేరియేషన్ ఈ సంస్థ స్పష్టంగా పేర్కొంది. ఇకపోతే మరికొన్ని సంస్థల విషయానికి వస్తే జనం సాక్షి ప్రీపోల్ సర్వే ఇచ్చింది, అదేవిధంగా పోస్ట్ పోల్ సర్వే కూడా ఇచ్చింది. దాంట్లో కాంగ్రెస్కి 45 నుంచి 48%, బీఆర్ఎస్కి ఏమో 41 నుంచి 44%. అంటే ఆల్మోస్ట్ 4 to 6% జనం సాక్షి రెహమాన్ కూడా ఇచ్చే సందర్భం. ఇక తర్వాత ఇంకోటి ప్రీ రివర్ మీడియా సొల్యూషన్స్ అని ఒక సంస్థ ఉంది. వారు ఇచ్చిన దాంట్లో 47.41 కాంగ్రెస్కి ఇచ్చినారు, బీఆర్ఎస్కి ఏమో 43% ఇచ్చినారు. అంటే దాదాపు 4% వేరియేషన్. బీజేపీకి ఏమో 7.91 అంటే ఆల్మోస్ట్ 8% బీజేపీకి ఇచ్చినారు. అదర్స్కి ఏమో
ఒక శాతం ఇచ్చినారు. ఇకపోతే నాగన్న సర్వే కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ హైర్ చేస్తూ ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ కూడా ఈ సర్వే సంస్థను హైర్ చేసింది. వారిచ్చిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి 47.84% ఇచ్చారు నాగన్న, బీఆర్ఎస్కి ఏమో 41.46% ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 6% వేరియేషన్. బీజేపీకి ఏమో 8% ఇచ్చినారు. అంటే ఏ సర్వే సంస్థ కూడా బీజేపీ ఓట్ షేర్ అనేది 6 to 7 లేకుంటే 6 to 8% మాత్రమే ఇస్తున్నారు. సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితం అవుతుంది. అయితే దాదాపు నా దగ్గర ఉన్న 15 సంస్థలలో ఏ సర్వే సంస్థ రిపోర్ట్ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా మినిమం 3 మ్యాక్సిమం 7 శాతం డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పటివరకు కడపటి అంటే 6 గంటలు దాటిన తర్వాత కూడా జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సెంటేజ్ 49.93% ఉంది. ఇంకొక 2-3% పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 50 to 51% ఒకలా వస్తే కనుక కాంగ్రెస్ మెజార్టీ ఎంత ఉంటుందనేదే ఒక చర్చ కొనసాగుతుంది. చాలా మట్టుకి మీడియా సంస్థలు ఇండివిజువల్గా కూడా కొంత అంచనా వేసినాయి. మనం V6 వెలుగులాగానే మిగిలిన మీడియా సంస్థలు కూడా కొంత అంచనా వేసినాయి. అందరి ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా అందరూ కూడా 6 to 8% వేరియేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎడ్జిగా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత చాలా స్లైట్ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. ఒకటి రెండు మీడియా సంస్థలను కొంత వాకప్ చేస్తే కొంత సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ పనిచేసింది. ఆ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా కేవలం అది 2% వరకే 3% వరకే ఆ సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంత మించి పనిచేయదని చెప్తున్నారు. చాలా మట్టుకి ముస్లిం మైనార్టీలు ఈసారి పెద్ద సంఖ్యలో మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. అదేవిధంగా వృద్ధులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. బస్తీల నుంచి పెద్ద ఎత్తున వడివడిగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో పాల్గొన్నారు. అంటే తొలి 2 గంటల్లో తొలి 4 గంటల్లో పోలింగ్ శాతం దాదాపు 20కి పైగా అంటే 40కి పైగా శాతం నమోదైందంటే ఫస్ట్ స్పెల్లోనే కాంగ్రెస్ పార్టీ అవలీలగా తన ఆధిక్యతను కనబరుస్తుందని మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా వెల్లడిస్తున్నాయి. ఇంకా కొన్ని సంస్థలు ఇంకా కంపైల్ చేస్తున్నాయి. అంటే ఇంకా కొన్ని పోలింగ్ బూతుల్లో 1-2 పోలింగ్ బూతుల్లో ఇంకా పోలింగ్ జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వారంతా కూడా చెప్పే అంశం ఏంటంటే చాలా మట్టుకి కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జి ఉంటుంది. బీఆర్ఎస్కి ఈసారి గణనీయంగా ఓట్ల శాతం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. అయితే ఈసారి 3 పార్టీలు ప్రముఖంగా త్రిముఖ పోరు ఉంటుందని భావించారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డే 1 నుంచి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈసారి బీజేపీకి డిపాజిట్లు రావు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నట్టుగానే ఇలా అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కనుక చూసినట్టయితే ఏ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ కూడా 6%, 7% దాటడం లేదు. అంటే బీజేపీకి ఎక్కువగా డిపాజిట్ వచ్చే అవకాశం చాలా తక్కువని తెలుస్తుంది. ఇకపోతే బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు ఎట్టిపోయానైనా చర్చ కూడా ఈ సందర్భంగా రాకమనదు. మెజార్టీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి షిఫ్ట్ అయినట్టు కూడా బీజేపీ వర్గాల నుంచి అదేవిధంగా కొన్ని వర్గాల నుంచి కొంత ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది చూద్దాం. ఇంకొన్ని మీడియా సంస్థలు ఇంకొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా వారి క్రెడెన్షియల్స్తో వివరాలు బయటపెడుతున్నారు. ప్రతి సంస్థ కూడా 4 నుంచి 6%, 5 నుంచి 8%, 5 నుంచి 10% ఈ విధంగా వస్తుంది. అయితే పెరిగిన పోలింగ్ శాతం బట్టి 35,000కు మించి మెజార్టీ వస్తుందని, 25,000కు మించిన మెజార్టీ వస్తుందని, కనీసం 20,000 మెజార్టీతో 20 నుంచి 25,000 మెజార్టీ పైచీలుకుతో కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందాక నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కూడా అదే ధీమాన్ని కనబరుస్తున్నారు. ఇంకా కడపడి వార్తలు రావాలి. మెజార్టీ 25 నుంచి 35,000 మధ్య తను గెలవబోతున్నట్టు కూడా ఓపెన్గా చెప్పినారు. షేక్పేట అదేవిధంగా ఇంకొన్ని డివిజన్లలో పోలింగ్ ఇంకా క్లోజ్ కాలేదు. పోలింగ్ ఇప్పుడే అక్కడ లెక్కలు కడుతున్నారు. ఫైనల్ పోల్ పర్సెంట్ వచ్చిన తర్వాత మెజార్టీ ఎంత అన్నది తేలే అవకాశం ఉంది. సౌజన్య, ఇందాక నేను చెప్పినట్టుగా 10 నుంచి 15 సంవత్సరాల వరకు మెజార్టీ అన్ని ఎగ్జిట్ పోల్స్ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను జూబ్లీహిల్స్లో కొనసాగించబోతుంది అని చెప్పడం జరిగింది.